చాలా వరకు మనలో మనిషి జీవితం అనేది కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఉందని అపోహపడుతూ ఉంటారు. అయితే కాలాలు మాత్రం దేవుని ఆధీనంలో ఉందని బైబిల్ చెప్తుంది. అందుకే కాలం అనేది క్రీస్తు ద్వారా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. చాలామంది చరిత్రకారులు సైతం వారు వ్రాసిన పుస్తకాల్లో క్రీస్తు పూర్వం ద కింగ్ డేవిడ్ అనే వ్యక్తి కోసం ఉండేది. ఇకపోతే ది హౌస్ ఆఫ్ డేవిడ్ అనే ప్రస్తావన కూడా ఉంది. ఇక దావీదు కాలం గురించి చెప్పాలంటే ఈయన అభిషేకించబడిన ఒక రాజు. అయితే ఈయన కాలం దేవుని దృష్టిలో 3వ రోజు అని చెప్పుకోవచ్చు. అందుకే గతంలో మనం చెప్పుకున్నట్లుగా దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రోజు, కాబట్టి ఇది 3వ రోజు అని కూడా మనం గమనించాలి. ఇక మనిషిగా మనకు 3000 ఇయర్స్లో జరిగిన జనరేషన్ ఇది. ఈయన యేసుక్రీస్తు వంశావళి ప్రకారం యేసుక్రీస్తుకు 1000 సంవత్సరాలు వెనక పుట్టిన గొప్ప రాజు. అందుకే పలు సందర్భాల్లో యేసుక్రీస్తుని దావీదు కుమారుడా అని కూడా పిలిచేవారు. గమనించాలి, అబ్రహాం తర్వాత మరి ఖురాన్, అదేవిధంగా బైబిల్ చెప్పినట్లుగా మోషేస్ అంటే ఈయన ఒక గొప్ప ప్రవక్త. మోషే గారు జీవితం కూడా ఈ యొక్క కాలంలో